వెల్కమ్ టు స్టార్ నీలిమ్. ఇక్కడ చూడండి ఎంత మంచి కర్రీ కనిపిస్తుందో. ఎట్లా చేయాలో ప్రాసెస్ లకి అయితే వెళ్ళిపోదాం. నడుండి, ఇక్కడ ఏం లేదండి. దొండకాయ అయితే శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత అయితే ఇట్లా కోసుకోవాలి. కోసుకొని కొంచెం ఆయిల్, అలాగే జీలకర్ర, ఆవాలు, పసుపు, ఉప్పు వేసుకొని అయితే ఒక 5 నిమిషాలు అయితే నూనెలో మగ్గించుకోవాలండి. నిజంగా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, అందులో వేయడానికి మసాలా రెడీ చేసుకుందామండి. ఇక్కడ చూడండి నేను ఏమేమి పెట్టుకున్నాను అంత వీడియోలో మీకు కనిపిస్తుంది కదా. ఆ రీతిగా అన్ని కోసుకొని మంచిగా వేయించుకోవాలండి. ఇక్కడ చూడండి, ముందుగా అయితే పల్లీలు వేసుకుందామండి. చాలా బాగుంటుంది. చాలా మంది దొండకాయ తింటే మైండ్ పోతుంది, జ్ఞాపక శక్తి తగ్గుతుంది అని చాలా మంది అంటారు. అది ఎంతవరకు నిజమో అది నాకు తెలియదు. కాకపోతే ఎప్పటికి తినాం కదా, ఎప్పుడో ఒకసారి కాబట్టి అలాంటివి ఏమి ఉండవు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఉంటాయి అనుకుంటే మాత్రము కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, ఎవరైనా తెలిసిన వాళ్ళు అయితే. ఇక్కడ చూడండి, అలాగే ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఎల్లిపాయలు కూడా మంచిగా వేయించుకుంటే స్మెల్ చాలా బాగుంటుందండి. అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకుందామండి ఒకటి. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఏదైనా కానీ ఇష్టంగా చేసుకొని తింటే తృప్తే వేరేగా ఉంటుంది కదండి. ఇక్కడ చూడండి, అలాగే కొన్ని ధనియాలు కూడా వేసుకోవాలి. ధనియాల స్మెల్ అప్పుడప్పుడు పట్టుకొని వేసుకుంటే ఆ స్మెల్ బాగుంటుంది. చాలా మంది అయితే ధనియాల పొడి తెచ్చుకుంటారు కదా, అలా చేయకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. కాకపోతే ఎవరి ఇష్టం ఎట్లా ఉంటుందో తెలియదు కాబట్టి ఇక్కడ అలాగే ఒక టమాటా కూడా ఎక్కువ వేసుకోవాలి. చాలా మంచిగా, ఎందుకంటే పచ్చి వాసన పోయే వరకు అయితే అన్నీ వేయించుకోవాలండి. ఏది కూడా అది వేయించిన తర్వాత అయితే పైనుండి వేయకండి, ఎందుకంటే పచ్చి వాసన పోతుంది కాబట్టి మంచిగా ఆయిల్ పోసుకొని అయితే శుభ్రంగా అయితే మనము వేయించుకోవాలి. ఇక్కడ చూడండి ఎలా వేయించుకుంటున్నాను, అలాగే మంచిగా వేయించుకోండి. కలర్ వచ్చే వరకు అయితే కొంచెం మగ్గినంత వరకు అయితే మంచిగా వేయించుకొని అయితే ఇక్కడ చూడండి దొండకాయలు అయితే బెండకాయలు అన్నాను, దొండకాయలు అవి ఫ్రై అవుతున్నాయి. ఆ ఫ్రై అయ్యేసరికి అయితే మనం ఇలా మిక్సీ పట్టుకుందామని. ఇక్కడ చూడండి, మిక్సీ పట్టుకున్న సరికి అయితే ఇలా ఈ రీతిగా అయిపోయింది దొండకాయలు. ఇక్కడ చూడండి చాలా మంచిగా మగ్గినాయండి. నిజంగా నూనెలోనే ఫ్రై అయిపోయినాయి. అలాగే లాస్ట్కి వేసుకోవాలండి కారం, ఎందుకంటే ముందు వేసుకుంటే కుంట వస్తుంది. నూనెలో మంచిగా ఇంగిపోయినాయి. ఇప్పుడు తిన్నా కానీ చాలా బాగుంటుంది నిజంగానే. ఇక్కడ చూడండి చాలా మంచిగా అయితే ఫ్రై అయిపోయినాయి. ఏం లేదు, ఇక్కడ కారం వేసుకుని అయితే శుభ్రంగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి నిజంగా నేను ఎలా కలుపుకుంటున్నానో అలాగే కలుపుకోండి, ఎందుకంటే అడుగు పట్టకుండా. కొంచెం కారం వేస్తే అడుగు పడుతుంది. అలాగే మనం పట్టుకున్న మసాలాలు కూడా వేసుకొని అయితే కలుపుకోవాలండి. ఇక్కడ చూడండి నిజంగానే చాలా మంచిగా కలుపుకోవాలి. కొంచెం ఎందుకంటే నీళ్ళు పోసుకోవాలి, ఎందుకంటే మనం వేయించుకున్నాం కానీ కర్రీలో వేసిన తర్వాత అన్నిటికీ మనము కుకింగ్ చేస్తేనే కదా అన్నిటికీ అంటుతుంది మసాలా, కాబట్టి కొంచెం ఆయిల్ వాటర్ వేసేసుకొని అయితే మంచిగా కలుపుకొని ఈ రీతిగా ఉండాలి. ఇక్కడ చూడండి అసలు మసాలాలో వేస్తేనే కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా కర్రీ. ఎప్పుడెప్పుడు తినాలి అనేసి నిజంగా నాకైతే చాలా ఇష్టం అండి. ఇక్కడ చూడండి నూనె ఎంత మంచిగా పైకి తేలుతుందో. నిజంగానే చాలా బాగుంటుంది. రొట్టెలకైనా, చపాతీలకైనా, వేడివేడి అన్నములకైనా. నచ్చని వాళ్ళు కూడా రొట్టెలు వేసుకొని తింటారు నాకు అడిగితే. నిజంగా చెప్తున్నాను, ట్రై చేయండి. ఏం లేదు, సింపుల్ అండి. ఓకే నా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.